వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వినాయకపు మండప ఏర్పాట్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మండపాల నిర్వహణకు పోలీసు శాఖ అనుమతులు తీసుకోవాలి అని, విద్యుత్ శాఖ అనుమతులతోనే మండపాలకు విద్యుత్ వినియోగించుకోవాలి అని, విద్యుత్ వైర్ల కింద మండపాలు ఏర్పాటు చేయవద్దని డీఎస్పీ హెచ్చరించారు. గణేష్ ఉత్సవాల సమయంలో వర్షం పడే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులు మండపాల వద్ద తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని డీఎస్పీ చెప్పారు. అలాగే పోలీసు, మున్సిపాలిటీ, ఇతర అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను కోరారు. ఎక్కడన్నా బురద నేల కానీ లేదంటే బాగా ఈ రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ, నిర్వాహకులకి మా యొక్క సూచన ఏమంటే, అందరు కూడా నిర్వాహకులు పోలీసు వారి పర్మిషన్ అంటే ఇంటిమేషన్ కంపల్సరీ తీసుకోవాలంటే వాళ్ళు నిమజ్జనానికి ఎక్కడికి వెళ్తారు, ఎన్నో రోజు తీస్తారు, ఎన్ని ఫీట్ల వినాయకుడిని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏ మార్గంలో వెళ్తారు అని పూర్తి వివరాలు, ఎందుకంటే వారికి బందోబస్తు ఏర్పాటు చేయడం కోసము వాళ్ళు ఈ వివరాలను కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లే కాకుండా మీరు నిర్వాహకులు ఏర్పాటు చేసే మండపం సరైన ప్రదేశంలో పెట్టుకోవాలి. అది ఎక్కడన్నా బురద నేల కానీ లేదంటే బాగా దిగుడుగా ఉండే నేలలో కానీ పెట్టినప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి వర్షాకాలంలో దిగుబాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు పెట్టే ప్లేస్లో కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు అలాంటివి వాటి కింద పెట్టుకోకుండా ఉండాలి. అట్లాగే తీసుకునేటప్పుడు అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోండి. కరెంటు వైర్లు కనెక్షన్ ఇచ్చేటప్పుడు సిరీస్ లైట్లు, డెకరేషన్ లైట్లు ఇచ్చేటప్పుడు కూడా సరైన విధంగా ఒక క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్తో మాత్రమే మీరు కరెంటు వైర్ కనెక్షన్స్ ఇవ్వండి. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన రుసుము చెల్లించి పర్మిషన్ తీసుకొని ఇన్స్టాల్ చేయండి. అట్లాగే పార్కింగ్ సదుపాయాలు కల్పించండి. వచ్చిన భక్తులందరికీ కూడా వారి వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా చూడండి. అట్లాగే రోడ్డుకు అడ్డంగా ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఎక్కడ కూడా ఇన్స్టాల్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ, నిర్వాహకులకి మా యొక్క సూచన ఏమంటే, అందరు కూడా నిర్వాహకులు పోలీసు వారి పర్మిషన్ అంటే ఇంటిమేషన్ కంపల్సరీ తీసుకోవాలంటే వాళ్ళు నిమజ్జనానికి ఎక్కడికి వెళ్తారు, ఎన్నో రోజు తీస్తారు, ఎన్ని ఫీట్ల వినాయకుడిని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏ మార్గంలో వెళ్తారు అని పూర్తి వివరాలు, ఎందుకంటే వారికి బందోబస్తు ఏర్పాటు చేయడం కోసము వాళ్ళు ఈ వివరాలను కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అట్లే కాకుండా మీరు నిర్వాహకులు ఏర్పాటు చేసే మండపం సరైన ప్రదేశంలో పెట్టుకోవాలి. అది ఎక్కడన్నా బురద నేల కానీ లేదంటే బాగా దిగుడుగా ఉండే నేలలో కానీ పెట్టినప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కాబట్టి వర్షాకాలంలో దిగుబాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మీరు పెట్టే ప్లేస్లో కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు అలాంటివి వాటి కింద పెట్టుకోకుండా ఉండాలి. అట్లాగే తీసుకునేటప్పుడు అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోండి. కరెంటు వైర్లు కనెక్షన్ ఇచ్చేటప్పుడు సిరీస్ లైట్లు, డెకరేషన్ లైట్లు ఇచ్చేటప్పుడు కూడా సరైన విధంగా ఒక క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్తో మాత్రమే మీరు కరెంటు వైర్ కనెక్షన్స్ ఇవ్వండి. దానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా తగిన రుసుము చెల్లించి పర్మిషన్ తీసుకొని ఇన్స్టాల్ చేయండి. అట్లాగే పార్కింగ్ సదుపాయాలు కల్పించండి. వచ్చిన భక్తులందరికీ కూడా వారి వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలా చూడండి. అట్లాగే రోడ్డుకు అడ్డంగా ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఎక్కడ కూడా ఇన్స్టాల్